కుటుంబానికి ఇప్పటివరకు మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, మీ నాయనమ్మ బతికిన బతికే కాదు, ఒక తరం బాగుపడింది. మీరు కనుక స్పష్టతలోకి వస్తాయి, నువ్వు పవర్ఫుల్గా ఉంటే, నువ్వు ఎక్సలెంట్గా ఉంటే, నువ్వు గెలిస్తే, వ్యక్తిత్వం ఉన్నటువంటి పిల్లలు. డబ్బు ప్రధానం కాదు, మీ దగ్గర వ్యక్తిత్వం ఉంటే, మీ దగ్గర క్లారిటీ ఉంటే, మీ దగ్గర గోల్ ఉంటే, మీ దగ్గర రోల్ ఉంటే, మీ వ్యక్తిత్వంలో క్లారిటీ ఉంటే ఎక్కడైనా గెలవచ్చు. దానికోసమే ఈ 45 days దీక్ష, ఈ 45 days పర్సనాలిటీ దీక్ష, ట్రాన్స్ఫర్మేషన్ దీక్ష, వెజ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. పవర్ఫుల్ నేను పెట్టింది కాదు, ముందుకు పెట్టిన పేరు. హెల్త్లో, నీ కళ్ళల్లో, నీ చెవుల్లో, నీ చూపులో, నీ బాడీ ఫిజికల్ ఫిట్నెస్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగకుండా నీ బాడీ పవర్ఫుల్ బాడీ అయిపోయింది. మెంటల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్, ఈ 4 మిక్స్ చేస్తేనే టోటల్ పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం. ఇంత చిన్న సమస్య ఉన్నా ఇప్పటికే కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్తున్నారు. వేసేయండి, మేము కూడా ఉన్నాం మీతో పాటు, యుద్ధం చేద్దాం. ప్రయత్నం చేస్తే గెలుస్తావు, ప్రయత్నం చేస్తే గెలవటమో ఓటమో తెలియద్ది. ఓడినా నష్టం కాదు, ఓడితే ఎక్స్పీరియన్స్ వచ్చింది. అసలు ఓడిపోకూడదు, ఆ దశకు వచ్చి ఉన్నారు. ఇందాక మాట్లాడేటప్పుడు క్లాస్ రూమ్లో కాంపిటీషన్లో మాట్లాడుతున్నాం, ప్రైజ్ రాదా, మిగతా ముగ్గురికి వచ్చింది. పవర్ఫుల్ వ్యక్తిత్వ వికాసం, పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం అంటే ఫస్ట్ వచ్చిన వాడికి వెంటనే మధ్యాహ్నం వెంటనే వాడు చేయబట్టుకుని వెరీ గుడ్, కంగ్రాచులేషన్, నీకు ప్రైజ్ వచ్చిందని చెప్పాలా. వైబ్రేషన్లో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ నీ దగ్గరకు వస్తుంది. ఈ పిల్లకి మేము ముగ్గురు కలిసి వచ్చాం, ఈ పిల్లకి ప్రైజ్ వచ్చింది, నాకు రాలా, ఇది నెగిటివ్ థాట్. నువ్వు గెలవలేవు. దట్ ఈస్ నాట్ హోలిస్టిక్ పర్సనాలిటీ. హోలిస్టిక్ పర్సనాలిటీ అంటే విశాలంగా ఉండడం. ఈ అమ్మాయి ఒక గీత తీసుకొని ఆ గీతలో కూర్చొని నేనే టాప్ అంటుంది. నేను పెద్ద గీత గీసి ఈ పిల్ల కూడా ఈ దీనిలో ఉంది అని అన్నా, ఆ పిల్ల అదే ఇంక్లూజివ్నెస్. ఆ పిల్ల కదిలితే నా మీద తిరుగుతుంది. నేను ఆ ఇమేజ్ పొగట్టం మొదలుపెట్టిన. ఎన్ని రోజులు తిట్టినాను. ఎడారాగా ఈ జలసీ నేచర్ ఇక్కడ కూడా మీలో కూడా చాలా మందికి వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది జలసీ. దానిలో దమ్ము ఉండడం, వ్యక్తిత్వం ఉండదు జలసీలో. మోస్ట్ డేంజరస్ జలసీ. అందుకని మనం ఈ దీక్ష 45 రోజులు